మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పదవి దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వార్డు కౌన్సిలర్లు పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్లతో పాటు బీఎస్పీ 1 ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుగు రాధిక, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ను ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనను 19వ వార్డు కౌన్సిలర్ గంటా సంపత్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున 14 మంది కౌన్సిలర్లు, ఒక బీఎస్పీ కౌన్సిలర్, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ రావు చేతులెత్తి బలపరిచారు. బీజేపీ సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 3వ వార్డు కౌన్సిలర్ కొట్టాల లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మామిల ఆంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయ్ కుమార్ బలపరిచారు. వారికి సరిపోయిన అన్ని ఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధికను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లు జిల్లా పరిషత్ సీఈఓ, ఎన్నికల ప్రత్యేక అధికారి ఎల్లయ్య ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికల అధికారులు చేపట్టారు. వైస్ చైర్మన్ గా అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ ను అరుణార్ది వెంకటరమణ ప్రతిపాదించారు. తొడుపునూరి శివరామకృష్ణ బలపరిచారు. దీంతో వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్లకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. ఇప్పుడు ఒకరు బలపరచాలి, ఒక ప్రపోజల్ బలపరచాలి. ఒకవేళ ఒకరు ఉన్నట్టుంటే పోటీ ఉండలేక యునానిమస్ అవుతుంది. ఒకవేళ పోటీ ఉన్నట్టుంటే వాళ్ళు బలపరచాలి, ఇంకో ప్రపోజ్ చేయాలి, ప్రపోజల్ బలపరచాలి. కాబట్టి ఒకవేళ ఇద్దరు ఉన్నట్టుంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. అది ఇట్లా చేతి పద్ధతి. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఫస్ట్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. కొద్ది నిమిషాలు పాటిస్తే త్వరలో మీరు కూర్చోండి. ఎందుకంటే రికార్డ్ కూర్చోవాలి. ఇప్పుడు